డయాబెటిస్ ఉన్న వాళ్ళకి మునక్కాయ తినొచ్చా లేదా? 100 గ్రాముల మునక్కాయ నుంచి మనకి వెరీ లో క్యాలరీస్ వస్తాయి. వెరీ లో అంటే జస్ట్ 20-30 క్యాలరీస్ వస్తాయి. కానీ మనమున్న వెజిటబుల్స్‌లో మనకున్న వెజిటబుల్స్ అన్నిట్లో పీచు పదార్థంతో పాటు ప్రోటీన్ ఇచ్చే వెజిటబుల్స్ వచ్చేసి మునక్కాడ. ఒక 100 గ్రాముల మునక్కాడ తిన్నామంటే మనం యావరేజ్‌గా 4-6 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. దాంతో పాటు మునక్కాడలో ఇంకొక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే కాల్షియం. మనకి ఒక ఇండివిడ్యువల్‌కి అడల్ట్ ఇండివిడ్యువల్‌కి మనకి 800-1000 ఎంసీజీ ఆఫ్ కాల్షియం ఒక రోజుకి అవసరం. బికాజ్ గ్రోత్ కోసం. ఈ మన మునక్కాడ నుంచి ఆల్మోస్ట్ 10% మనకి దగ్గరగా 100-200 ఎంసీజీ ఆఫ్ కాల్షియం మనకు ఓన్లీ 100 గ్రాముల మునక్కాడ తింటే వచ్చేస్తుంది. సో ఫైబర్ ఉండడం వల్ల, ప్రోటీన్ ఉండడం వల్ల, కాల్షియం ఇవి 3 చాలా క్వాంటిటీస్‌లో ఉండడం వల్ల కొంచెం 100 ఎంజీ అంటే మనకి నార్మల్‌గా 4-6 మునక్కాడ పీసెస్ వచ్చేస్తాయి. ఆ చిన్న క్వాంటిటీ తినడం వల్లనే మనకి డేలో కావాల్సిన మోస్ట్ ఆఫ్ ద న్యూట్రియంట్స్ అందుతున్నాయి. ఒకటి ఫైబర్. మనకి ఐసీఎంఆర్, ఎన్ఐఎన్ చెప్పిన విధంగా 1000 క్యాలరీలు తిన్నప్పుడు మనకి 14 గ్రాముల ఫైబర్ కావాలి. కానీ మునక్కాడ నుంచి వచ్చేవి 20-30 గ్రాముల క్యాలరీలే. ఆ 20-30 క్యాలరీ ఇస్తూ అది మనకు ఆల్మోస్ట్ 4-6 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ ఇస్తుంది. సో ఒక 200 గ్రామ్స్ ఆఫ్ మునక్కాడ పొద్దున ఒక 2, సాయంత్రం ఒక 2, రాత్రి ఒక 2 ఆర్ డే మొత్తంలో ఒక 4-6 తిన్నాం, 100 గ్రామ్స్ తిన్నామంటే మనకి 4 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ ఎటు వెళ్ళిపోదు. డయాబెటిక్ వచ్చేసి మనము 25 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ ఒక డేలో చెప్తాము. అన్ని మీల్స్ కలుపుకొని 25 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ విత్ 1800 క్యాలరీ డైట్‌లో చెప్తాం. ఆ 25 గ్రామ్స్‌లో మనం ఒక 4-6 మునక్కాడ పీసెస్ తింటేనే మనకు ఆల్మోస్ట్ ఒక 4-6 వచ్చేస్తుంది కాబట్టి, ఇంకా వేరే డైట్ నుంచి ఒక 20 గ్రామ్స్ తీసుకోవడం చాలా ఈజీ అయిపోతది. డైట్ ప్లానింగ్ ఈజీగా అయిపోతది. మనం ప్రిపరేషన్ ఈజీ అవుతది. తిన్నా కంఫర్టబుల్లీ మనం హ్యాపీగా తింటాం. బికాజ్ మునక్కాడ టేస్టీగా ఉంటది. అట్ ద సేమ్ టైమ్ అన్ని మీల్స్‌లో ఏసుకోవచ్చు. మీరు కిచిడిలో చేసుకొని ఏసుకోవచ్చు, సాంబార్‌లో ఏసుకోవచ్చు. ఎలా వాడినా ఇబ్బంది లేదు. ఇంకోటొచ్చేసి చిన్న పిల్లలు టైప్ 1 డయాబెటిస్ వచ్చేసరికి వాళ్ళ గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్ కొంచెం హిండర్ అవుతదనమాట. ఎందుకంటే మనం క్యాలరీలు సరిగ్గా ప్లాన్ చేయకపోయినా, కొంచెము షుగర్ లెవెల్స్ ఫ్లక్చుయేట్ అయినా, మనం షుగర్ పెరుగుతుందని తక్కువ ఫుడ్ ఇవ్వడం, లేకపోతే బేబీ కూడా తినను అని కొంచెం మనల్ని ఇబ్బంది పెట్టడం వల్ల కూడా మనం డైట్ ఇవ్వలేకపోతాం. మనం చూసుకున్నట్లయితే టైప్ 1 డయాబెటిస్‌లో గ్రోత్ అనేది కొంచెం స్లోగా ఉంటది టైప్ 1 పిల్లల్లో. వాళ్ళకేం చేయొచ్చంటే మునక్కాడ రెగ్యులర్‌గా డైట్‌లో తీసుకోవడం వల్ల కాల్షియం చాలా వస్తది. కాల్షియం బోన్ హెల్త్‌కి చాలా మంచిది. ఇంకోటి మనము జనరల్‌గా అడల్ట్‌లో చూసుకున్నట్లయితే రోజు మన డయాబెటిక్ టాబ్లెట్స్ ఏసుకోవడం వల్ల కాల్షియం డెఫిషియన్సీ జనరల్‌గా అవుతూ ఉంటది. బికాజ్ ఆ టాబ్లెట్ యూజ్ అవ్వాలంటే కాల్షియం దాని రోల్ ఉందనమాట ఆ టాబ్లెట్ పనితీరులో. సో, కాల్షియం అనేది రెగ్యులర్‌గా అబ్జార్ప్షన్‌లో తగ్గుతూ వస్తుంటది. మనం డైట్‌లో నుంచి సరిగ్గా కాల్షియం తీసుకోలేమంటే మన బోన్ డెన్సిటీ తగ్గిపోతూ ఉంటది. అందుకే మనం డయాబెటిక్ ఉన్న వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు గానీ, కొంచెం ఆస్టియోపోరోసిస్ గానీ, ఈ బోన్ హెల్త్ అనేది కొంచెం డిక్రీజ్ అవ్వడం చూస్తూ ఉంటాం. దాన్ని మనం ఓవర్‌కమ్ చేసుకోవాలి. కాల్షియం టాబ్లెట్స్ వాడకుండా కొంచెం రెగ్యులర్‌గా డైట్‌లోనే మనకు కాల్షియం ఉండాలి. మనం కాల్షియం ఎవ్రీడే ఇంటేక్ తీసుకోవడం వల్ల బోన్ హెల్త్ బెటర్‌గా చేసుకుంటాము అని అనుకున్న వాళ్ళు మునక్కాడని అబ్సల్యూట్‌గా రోజు వాళ్ళ డేలో పెట్టుకోవచ్చు. సర్వింగ్ సైజ్ వచ్చేసి మనకు 100-200 గ్రామ్స్ వెళ్ళినా ఇబ్బంది లేదు. అట్ ద సేమ్ టైమ్ దాన్ని కొంచెం ఫ్రైలా చేయకుండా కర్రీ సాంబార్‌లో, పప్పులో మన కర్రీ ఫామ్‌లో తీసుకున్న ఇబ్బంది ఏమీ లేదు. చిన్న పిల్లలకైనా చాలా మంచిదే వాళ్ళ బోన్ హెల్త్ కోసం. పెద్దవాళ్ళకైనా చాలా మంచిది. బికాజ్ వాళ్ళ బోన్ హెల్త్ రీజనరేట్ అవ్వడానికి ఆస్టియోపోరోసిస్ కండిషన్ ఎళ్ళకుండా మోకాళ్ళ నొప్పులు గానీ, కొంచెం మన కండరాలు వీక్ అయిపోతూ ఉంటాయి కదా! ఆ వీక్‌నెస్ నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే మునక్కాడ చాలా మంచిది. సో, రోజు తీసుకోవచ్చా అంటే రోజు చాలా బాగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ఫైబర్, ప్రోటీన్, కాల్షియమే కాకుండా మిగతా న్యూట్రియంట్స్ కూడా ఉన్నాయి. ఫోలేట్ వచ్చేసి మన న్యూరాలజికల్ కండిషన్స్‌ని ప్రొటెక్ట్ చేస్తది. మన మునక్కాడలో ఫోలేట్ కూడా ఆల్మోస్ట్ 20-30% మనకు కావాల్సిన డే రిక్వైర్మెంట్‌లో 20-30% మునక్కాడలో దొరికేస్తుంది. అట్లా అట్ ద సేమ్ టైమ్ మనకి లివర్ హెల్త్ కోసం దీంట్లో పీచు పదార్థం ఉండడం వల్ల లివర్ హెల్త్ కోసం లివర్‌లో కొంచెం ఫ్యాటీ లివర్ చూస్తుంటాము. మనకి కొంచెం కొలెస్ట్రాల్ హై చూస్తాము. డయాబెటిక్ పేషెంట్స్‌కి జనరల్‌గా కొలెస్ట్రాల్ హై మనం గమనిస్తూ ఉంటాం. ఆ కొలెస్ట్రాల్ హై అవ్వకుండా
బాగా పీచు పౌడర్ తీసుకుంటే లివర్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఫ్యాటీ లివర్ ఉన్నా కూడా, లేదంటే కొలెస్ట్రాల్ హై ఉన్నా కానీ, ట్రైగ్లిసరైడ్స్ హై ఉన్నా కానీ మునక్కాడ దాని నుంచి మనకి ప్రొటెక్ట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే ఫైబర్ చాలా బాగుంటుందో, ఏ ఫ్రూట్స్ అయితే మనకి ప్లాంట్ బేస్డ్ ఉంటాయో, ఎనీథింగ్ విచ్ ఇస్ ప్లాంట్ బేస్డ్, మనకి దాంట్లో ఫైటో కెమికల్స్ ఉంటాయి, పాలీఫినాల్స్ ఉంటాయి. ఇవి మన ఐ హెల్త్కి అట్ ద సేమ్ టైం స్కిన్ హెల్త్కి చాలా మంచిది. సో రెగ్యులర్గా ఎవ్రీడే మనం మునక్కాడని ఏదో ఒక ఫామ్లో ఐదర్ బాయిల్ చేసుకొని సాలెడ్ లాగా తింటారా, సాంబార్ ఫామ్లో తింటారా, పప్పులాగా తింటారా, ఆర్ మనం వాడుకుని ఏ కర్రీ చేసుకున్నా కూడా ఒక 2-3 పీసుల మన మునక్కాడ పీసెస్ తిన్నారంటే లివర్ హెల్త్తో పాటు గట్ హెల్త్, కిడ్నీ హెల్త్, అట్ ద సేమ్ టైం రీప్రొడక్టివ్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. బికాస్ దాంట్లో ఉండే ఫోలేట్, అగైన్ ఉమెన్ హెల్త్ కోసం ఫోలేట్ చాలా మంచిది. కన్సీవ్ అవ్వాలనుకున్న ప్రెగ్నెంట్ లేడీస్లో మనకి చాలా అవసరం. సో ప్రీ డయాబెటిక్ ఉన్న, కొంచెము బార్డర్ లైన్ షుగర్లో ఉన్న ఉమెన్ అండ్ మెన్స్కి ఈ మధ్యకాలంలో 2030స్లోనే మనం ప్రీ డయాబెటిక్ ఇండివిజువల్స్ని చూస్తున్నాం. కాబట్టి వాళ్ళు డయాబెటిక్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేసుకోవాలంటే మునక్కాడ రెగ్యులర్గా యూస్ చేసుకోవడం చాలా మంచిది. చిన్నపిల్లల్లో కాల్షియం కోసం తీసుకోవచ్చు, పెద్దవాళ్ళలో బోన్ హెల్త్ కోసం తీసుకోవచ్చు. సో అన్ని ఏజెస్ వాళ్ళకి ఎవ్రీడే డ్రమ్ స్టిక్ మునక్కాడని తీసుకోవడం చాలా మంచిది.